అడిగిన వారు రాలేదు కానీ గౌరవ సభ్యులు రాలేదు కానీ ఈ సమాధానం ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే మొదటి ప్రశ్నకి సమాధానం 2019 జూన్ నాటికి సామాజిక భద్రత పెన్షన్ కింద మొత్తం 53,85,796 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ రోజు నాటికి 63,59,907 మంది లబ్ధిదారులు ఉన్నారు. రెండో ప్రశ్నకు సమాధానం 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు 14,967 సామాజిక భద్రత పెన్షన్లు తొలగించడం అయినది. అందులో మూడో ప్రశ్నకు సమాధానం అందులో 10,791 మంది శాశ్వత వలసదారుల కింద మరియు 4,176 మంది అనర్హుల కింద. మరి నాలుగో ప్రశ్నకు సమాధానం ఏమీ లేవు అధ్యక్ష. అయితే దీనికి ఒక చిన్న పాయింట్ కూడా యాడ్ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బయట చాలా పేపర్స్ రాస్తున్నాయి ఏంటంటే పెన్షన్స్ తొలగిస్తున్నారని. ఇప్పటివరకు అయితే మాత్రం కేవలం 14,000 పెన్షన్స్ కూడా తీయడం జరిగింది. అందులో 4,000 పెన్షన్స్ మాత్రమే ఇనెలిజిబిలిటీలో ఉన్నాయి అధ్యక్ష. ఎటువంటి పెన్షన్స్ కూడా ఈ మొదటి సంవత్సరంలో ఎటువంటి పెన్షన్ తీయడానికి కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి వారు మాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే దానికి చాలా సున్నితమైన విషయం. ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ వెండేట్ అనేది లేకుండా ఖచ్చితంగా అర్హులందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని ఆయన సూచించారు. ఈరోజు కూడా వెరిఫికేషన్ పద్ధతి కూడా చాలా చాలా పద్ధతిగా ఎటువంటి ప్రలోభాలు లేకుండా చాలా సిన్సియర్గా ఈరోజు వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఎటువంటి పెన్షన్స్ అయితే మాత్రం తీయడం జరగలేదు అధ్యక్ష. అంతేకాకుండా మీరు చూసుకుంటే 19 నుంచి 24 మధ్యలో సుమారు 10 లక్షల మంది ఇనెలిజిబుల్ పెన్షన్స్ తీశారు అధ్యక్ష. అందులో మొదటి సంవత్సరంలోనే 4,50,000 మంది సుమారుగా పెన్షన్స్ తీయడం జరిగింది అధ్యక్ష. మొదటి సంవత్సరంలోనే అంటే 19 నుంచి 20 సంవత్సరంలో 4,50,000 పెన్షన్స్ వాళ్ళు తీసి ఈరోజు మనల్ని మన ప్రభుత్వం ఇంత మంచి ప్రభుత్వాన్ని ఈరోజు క్వశ్చన్ చేస్తున్నారు అధ్యక్ష. అది వాళ్ళ తాలూకు విజ్ఞతగా వదిలేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఇంత మంచి ప్రభుత్వం ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేస్తుంటే వాళ్ళేమో పెన్షన్ తీసామని ఒక క్వశ్చన్ వేయడం ఎంతవరకు భావ్యం అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు. అంటే అనర్హులు ఉంటే తీసివేయడంలో తప్పు లేదండి. అనర్హులు ఉంటే తీసివేయడంలో తప్పు లేదు. అవును, అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వాలి.